ఎన్ని రోజులైతుంది మీరు 2 నెలలు మేడం. హ్మ్. మాది అరూరు, హ్మ్. ఒల్గొండ మండలం, హ్మ్. చిలకమ్మ నరసింహాచారి, హ్మ్. యాదాద్రి జిల్లా భువనగిరి. హ్మ్. మేము 2 నెలలు వరి కోసి హ్మ్. మేమేం చేయాలి? బార్ష పనులు చేసుకుందామని బార్ష పనులు లేవు. ఇంతో అంత వ్యవసాయం చేసుకుంటే అని ఇంతవరకు ఒడ్లు పోవులు లేదు. హ్మ్. ఆ! ఎమ్మె వీరేశం గారు ఉన్నాడు. ఒకనాడు రైతు పోయి మిల్లు కాడ అంటే నేను ఎమ్మె వీరేశం దగ్గర పోయి నేను చెప్పుకుంటా అంటే నువ్వు చెప్పుకొని ఏం బీక్తావురా అన్నట మిల్లు ఆయన. ఆ! చెప్పు అంటే రికార్డ్ చేసుకొని పోయి ఎమ్మెల్యే గారు చూపెడితే ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మడే గల్ల పట్టుకొని గుంజి బయటకు గుంజి ఒడ్లు కొట్టకుండా చెప్పి హ్మ్. పట్టకుండా 2 కిలోలు కట్టు. అవునా? బస్ ఇక పట్టేది లేదు ముచ్చట్లేదు ఆ! మేడం. హ్మ్. నువ్వు రైతు బంధు అంటివి, రైతు బంధు ఏసే లాభం ఏకే లాభం, అవును. రుణమాఫీ అంటే రుణమాఫీ మరి చేయబోతుంది. బోనస్ కూడా ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ ఇస్తా బోనస్ అంటున్నాడు అంటే కదా! బోనస్ లేదు. ఏమైనా ఒక ఆడోళ్ళకు హ్మ్. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు పోతే నిన్న నేను సిద్దిపేట పోతే కూర్చుందంటే మాది ఫ్రీ బస్సు. మేము ఎవరంటుర్రు? కూర్చుంటాం ఆడోళ్ళు. ఆడోళ్ళా? ఆ, ఆ! మాది అన్నిట్లో బస్సు. కోసొచ్చే కదా! ఈడ కోసున్నట్టు ఆడ కూడా ఆడ కోసొచ్చు కూడా కదా! పోసే. ఇప్పుడు ఏముంది? ఆయన విషం పోసుకొని సావాల్సిందే. ఇప్పుడు హ్మ్. గసవంటి రైతు పైసలు ఇస్తాడు ఊకుంటాడా? హ్మ్. మాది మొన్న పోయిన పున్నానికే 15 రోజుల ముందు పోయేది ఒడ్లు. ఆ! అసలు మళ్ళీ 15 రోజులు ఇది అయిపోయి అవతలేదు. మరి ఇప్పుడు ఇప్పుడు 2 ఎట్లా నెలలు వానాకాలం వస్తుంది ఇక అయిపోయింది. మే అయితే అయిపోయింది. ఇక అయిపోయింది. మే అయిపోయింది. ఆనలు పడితే కథం ఆ! ఇక వాడు మరి ఎట్లా పరిస్థితి ఎట్లా మరి మళ్ళా? పరిస్థితి అదే. మేము ఏం చెప్పాము? ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తే మీరు ధర్నా చేయకూరి ఏం చేయకూరి మేము పంపిస్తాం. అంటుర్రా? గంతే అంటుర్రు. హ్మ్. ధర్నా మరి చేయొద్దట. రేవంత్ రెడ్డి ఒక్క గింజ కూడా లేకుండా కొంటా అన్నాడు కదా మరి. రేవంత్ రెడ్డి వదిలేయకండి ఒకటి అనుకుంటా మేము అన్నాడు. ఏంది మేడం, భయం ఉండాలి. ఓసారి ఈయన ఓసారి ఆయన వస్తేనే భయం ఉంటుంది. మేము చూస్తే హ్మ్. అంతకంటే అధ్వానం అయింది మేడం. కరెంటు లేక కూడా ఈసారి పొలాలు ఎండిపోయినాయి. హ్మ్. కేసీఆర్ వచ్చిన సంది, ఆయన కరెంటు తెచ్చిన సంది ఒక్కనాడు బాయికాడు పోయి చూసేయలేదు. మోటార్ హ్మ్. పొక్కలు పోయినాయా లేకుంటే ఫీజు పోయిందా? ఫీజు కూడా పోకపోయేది మేడం కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు. వాస్తవం అయితే హ్మ్. రుణమాఫీ అన్నాడు, ₹1,00,000 చేసిండు, 25,000 25 ఇచ్చిండు. అది తిన ఇప్పుడు పోతవా అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా మేడం, రూపాయి కూడా లేదు. మళ్ళీ రైతు బంధు కూడా సగం సగం. మొన్న ఎకరం అవతల ఎకరం వేసిండు. హ్మ్. నాకున్నది 8 ఎకరాలు. 8 ఎకరాలు 2 ఎకరాలు వస్తే ఇప్పుడు నేను 6 ఎకరాలు పెట్టిన. హ్మ్. 6 ఎకరాలు పెడితే ఏముంది? 6 ఎకరాలకు 6 మూలం 18, హ్మ్. 1,80,000 అయినాయా? ఆ! 1,80,000 ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలి ఇప్పుడు? హ్మ్. మళ్ళీ రేపు పొద్దుగాల కొట్టిస్తాడు ఆయన? హ్మ్. ఇయ్యడు. హ్మ్. ఇప్పుడు ఏం లాభం? రేవంత్ రెడ్డి రావాలంటే రేవంత్ రెడ్డి వచ్చి నిలబెట్టిండు. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇప్పటికి 1972 సంధి వ్యవసాయం చేస్తున్నా. హ్మ్. అప్పుడు జరసేపు ఇచ్చేది పోయేది, జరసేపు ఇచ్చేది పోయేది. అప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇతనేనా? ఈ సంవత్సరం? ఈ సంవత్సరం మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా ఇంతే కరెంటు. అవునా? ఎప్పుడు నేను 72 నుంచి మేడం నేను చేయబట్టి హ్మ్. 72 నుంచి 75 నుంచి మంచిగా వ్యవసాయంలో దిగిన. 75 నుంచి చేస్తున్నా. ఇప్పుడు నేను 66 ఏళ్ళున్నా. హ్మ్. ఇంతవరకు ఇంత కనకష్టం అయితే నేను రాలే. హ్మ్. అప్పుడు మొదలు పెట్టుకునే ఒడ్లు కళ్ళవల్లే దొక్కపోయేది, కొంటోళ్ళే దొక్కపోయేది. ఆ హ్మ్. సోనిది ఇవాళ ఓయ్ అమ్మ ఇది పెట్టిరి, రైతు బంధు పెట్టి, రుణమాఫీ పెట్టిరి, ఏది చక్కగా లేకుండా. ఏది చక్కలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ మంచిగుండే. మంచిగానే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎట్లా కానీ మళ్ళీ అన్ని కేసీఆర్ ఒక్కటి ఏం చేసిండు మేడం, హ్మ్. 100 ఎకరాలకు వేయవలసినది ఉండే. హ్మ్. మినిమం హ్మ్. 10 ఎకరాల, 15 ఎకరాల, 5 ఎకరాల. హ్మ్. ఇది వేడితే మాత్రం ఆయన వల్ల కూడా పోగపు. హ్మ్. వాస్తవం అయితే ఇప్పుడు ఎట్లా మళ్ళా ఆయననే మళ్ళీ ఆయనే గెలిపిద్దామంటారా? గెలుస్తాడు ఇక. అయిపోయిందా ఇగ రేవంత్ అయిపోయిందా? రెడ్డి రేవంత్ పాలన? రెడ్డి పని అయిపోయినట్టు ఏముంది హ్మ్. మేడం. హ్మ్. ఒడ్లు కొట్టుకొని వస్తున్నాం కదా. నిన్న కాకుండా ఒకటి మేడం, కేసీఆర్ బిడ్డ కవిత కూడా ధర్నా చేసింది సెక్రటరీ ఎక్కడ వద్దు కొనాలని. ఆమెను అరెస్ట్ చేసిర్రు. ఒకటి మేడం, హ్మ్. ఇప్పుడు పోయి ఆయన కెట్ట తెలవాలంటే ఆ రాశి మీద ఇంత మందో ఏవో తెచ్చుకోవాలి, బోర్డు రాసి మందు తాగి అన్ని ఇట్లా నిలబెడితే చక్కగా అయితే హ్మ్. అప్పుడు చూస్తాడు. ఇక అప్పుడు అరే నిజంగానే అనుకుంటాడు. హ్మ్. మరి అదే పని చేయాలా? హ్మ్. చెప్పండి మేడం. చేయాలని చేస్తాం ఇక మరి. అట్లా చేస్తే ఎట్లా మరి ఇక మేమే మరి కదా ఎట్లా మేడం? మరి ఇప్పుడు ఆలోచించేది. ఆసామి ఇచ్చిన ఆసామి ఊకుంటాడా మేడం? హ్మ్. ఊకుంటాడు? అవును. చెప్పు. అవును. మీరే చెప్పండి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు మేడం. మీకు ఓ నెల ఇవ్వకుండా మీకు ఎంత ఇబ్బంది అవుతుంది మేడం? మాకు 6 నెలల కింద ఇచ్చిండు. హ్మ్. మరి ఆయనకు కూడా ఇబ్బంది. ఆయనకు ₹10 వస్తాయనే కదా. అవును. మాకు ₹10 వస్తాయనే. వచ్చిన ₹10 నిన్ననే దోసుకుపోయా. ఇంకేం హ్మ్. చేస్తాం మేడం? హ్మ్. ఎట్లా మరి బీజేపీ కూడా వస్తదంటుంది. మరి బీజేపీకి ఇక వస్తే చెప్పలేం ఛాన్స్ మేడం. ఉంటదా? ఎవరు అదృష్టం దేశం ఎవరికి కిస్మత్ ఉంటే వాళ్ళు వస్తారు మేడం. మీరేమనుకుంటున్నారు కేసీఆర్ మేమైతే ఉన్నప్పుడు కేసీఆర్కి ఇస్తాం అనుకుంటున్నాం.